వెల్కమ్ బ్యాక్ టు బ్రిల్ లర్నింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలో ఒక భాగము రెండో భాగం కంటే 12 ఎక్కువగా ఉండేటట్లు 7:5 రేషియోలో విభజింపబడిన ఆ సంఖ్యను కనుగొనాలి. ఫస్ట్ ఈ 7:5గా డివైడ్ అయిన నెంబర్ యొక్క డిఫరెన్స్ ఆఫ్ పార్ట్స్ చూడండి. 7:5 అంటే మనకు 2 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. ఈ 2 పార్ట్స్ దేనికి ఈక్వల్? 12కి ఈక్వల్. సో ఈచ్ పార్ట్ మనకు ఎంత వస్తుంది? 6. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి క్వశ్చన్లో? టోటల్ ఈ నెంబర్ని మనం 7:5 అంటే 12 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో 12 పార్ట్స్ కావాలంటే 12 into 6 that is equal to 72. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కన్నా 10 ఎక్కువ మరియు దాని చుట్టుకొలత 140 సెంటీమీటర్లు అయిన వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్లలో. సో ఫస్ట్ మనకు దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులకు ఉన్నటువంటి రిలేషన్ చూడండి. ఇక్కడ వెడల్పు కన్నా, సపోజ్ వెడల్పు x అనుకుంటే పొడవు ఎంత ఉంటుంది? x + 10 ఉంటుంది. సో ఇది x + 10 ఉందంటే మనకు x + 10 ఇటు సైడ్ ఉంటుంది అండ్ x ఇటు సైడ్ ఉంటుంది. మనకు టోటల్ 4xలు ఉన్నాయి అండ్ 10 + 10 + 20. సో 4x + 20 is equal to టోటల్ పెరిమీటర్ చుట్టుకొలత ఎంత ఇచ్చారు? 140కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి 4x is equal to 120, x is equal to 30. మనకు దాని యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు. సో x 30 అంటే మనకు వెడల్పు 30 అని, అలాగే పొడవు అనేది 40 అని. సో 40 into 30, 40 into 30 that is equal to 1200. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల లబ్ధము 155520 మరియు గసాబా 72 అయిన వాటి యొక్క కసాగు కనుగొనండి. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్కి కొంత కాన్సెప్ట్ తెలియాలండి. అసలు కసాగు, గసాబా అండ్ నెంబర్స్ ఉన్నటువంటి రిలేషన్ ఫస్ట్ రాస్తాను. HCF into LCM is equal to ఆ రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్. ఇది ఫార్ములా మనకుంది. సో ఇది ఎలా వచ్చింది అనే దానికి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. HCF అంటే గరిష్ట సామాన్య గుణిజం, భాజకము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. తర్వాత లీస్ట్ కసాగు, ఈ రెండింటి యొక్క రిలేషన్ అది ఎలా వస్తుందని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 12 and 18 అనే 2 నెంబర్స్ని తీసుకుంటే వీటి యొక్క LCM HCF చూడండి. ఫస్ట్ ఈ 12 and 18ని మనం LCM ఐడెంటిఫై చేస్తే 2తో చూసుకోండి. 2 6 are 2 9s are అండ్ నెక్స్ట్ 3 2s are 3 3s are. సో LCM వచ్చేసి 2 into 3 into 2 into 3, రైట్. ఇప్పుడు ఇవే నెంబర్స్కి మనం 12 18 నెంబర్స్కి HCF తీసుకుంటే 2 ఎట్ ఎ టైం పోవాలి. మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్న, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న రెండు ఒకటే. సో 2 6 are 12, 2 9s are ఒకేసారి పోయినాయి కదా రెండు. సో 3తో చూడండి. 3 2s are 3 3s are. సో ఇవి రెండు మాత్రమే మనకు ఎట్ ఏ టైం పోయాయి కాబట్టి దీని యొక్క HCF 6 మనకు. అంటే ఒకవేళ మనం 12ని 2 into 3 into 2గా రాస్తాం అనుకున్నాం. సో 18ని అలాగే 2 9s are అంటే 3 into 3. ఇక్కడ చూడండి, ఈ 2 నెంబర్స్లో ఏవైతే సేమ్ నెంబర్ కామన్గా వచ్చిందో, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఒక 2ను ఇటు రాశాను. రెండిట్లో ఒక దానిలో క్యాన్సిల్ చేసేద్దాం. సో ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఒకటి తీసేసి ఇక్కడ రాశాను.
సో రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు 3 తీసేసాను, 2 తీసేసాను, ఈ వీటన్నిటిని మనం మల్టిప్లై చేసుకుంటే 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇది మనకు ఎల్సిఎం. ఏవైతే మనం బయటికి తీసేసామో అవి హెచ్సిఎఫ్. ఓకేనా? సో ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్, ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కదా, ఈ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కదా. కాబట్టి ఈ విధంగా ఏవైతే హైయెస్ట్ మనకు కామన్గా ఉన్న నెంబర్స్ ఉన్నాయో, కామన్ ఫ్యాక్టర్స్, వాటిని డూప్లికేట్ వాల్యూస్ లేకుండా వాటిని బయటికి తీసేస్తే అదే హెచ్సిఎఫ్. రిడెండెన్సీ లేకుండా రాసేదాన్ని ఎల్సిఎం అంటారు. సో ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ ఆ రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్. కాబట్టి ఈ ఫార్ములా అక్కడ నుంచి డిరైవ్ అయింది. సో దీన్ని బేస్ చేసుకునేసి మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ 2 సంఖ్యల లబ్ధం ఇచ్చాడు, అంటే ఎక్స్ ఇంటూ వై ఇచ్చేసాడు, ఇజ్ ఈక్వల్ టు మనకేంది హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. బట్ వాటిలో మనకు ఆల్రెడీ హెచ్సిఎఫ్ ఇచ్చారు, అంటే 15520 ఇజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ 72 ఇచ్చారు. కాబట్టి మనం ఎల్సిఎం కనుక్కోవడం ఈజీనే కదా, ఎల్సిఎం. సో ఇక్కడ నుంచి ఎల్సిఎం కావాలంటే ఎల్సిఎం ఇజ్ ఈక్వల్ టు 15520/72 క్యాన్సిల్ చేయండి. ఫోర్త్ టేబుల్ 4 1s are 4 8s are 4 3s are 12 35 4 8s are 32 4 8s are 32 మరలా 4 8s are 32 0. సో మరలా తీసుకోండి, 2 9s are 2 1s are 2 9s are 2 4s are 2 4s are 0. సో 9తో పోవచ్చు చూడండి, 9 1s are 9 2s are 18 9 1s are 9 6 are 54 0. సో 2160 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫిగర్లో చూడండి, ఇక్కడ ఏబి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఫిగర్ని డ్రా చేస్తాను చూడండి. CDAB అండ్ ఇక్కడ ఓ ఉంది. ఓకేనా? సో ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉందంట, అండ్ ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ కూడా అంతే ఉందని చెప్పారు. ఇక్కడ మనకు ఉన్నటువంటి యాంగిల్ x డిగ్రీస్, ఇక్కడ ఇచ్చినటువంటి యాంగిల్ 2x డిగ్రీస్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఇప్పుడు సపోజ్ మనకు ఒక టూ లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయ్యాయి, ఇవి బెండ్ అయ్యే లైన్స్ కాదండి, ఇంటర్సెక్ట్ అయినప్పుడు సపోజ్ ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది స్ట్రైట్ లైనే, ఈ లైన్ కూడా స్ట్రైట్ లైనే అనుకుంటే, ఇక్కడ 8x డిగ్రీస్ ఉందనుకుంటే మనకు టోటల్ సైడ్ మొత్తం 180 కదా. కాబట్టి ఇక్కడ 180 మైనస్ x ఉంటుంది ఈ పోర్షన్లో. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మరలా ఇక్కడ నుంచి మనకి ఇది టోటల్ 180 ఉండాలి కదా. సో ఇది 180 మైనస్ x ఉన్నప్పుడు దీంట్లో 180లో నుంచి 180 మైనస్ ఎక్స్ అంటే మైనస్ హాఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఎక్సే కదా వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేట్ యాంగిల్స్, దీనికి ఎదురుగా ఉన్నటువంటి యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం చూడండి, ఇక్కడ మనకు ఈ రెండు ఈక్వల్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయమంది ఏంది, ఎక్స్ విలువ కావాలంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ పైన బట్టి ట్రయాంగిల్ చూద్దాం. సో ఈ లెంత్ని బేస్ చేసుకునేసి యాంగిల్ కూడా డిసైడ్ అవుతుంది. ఎక్కువ లెంత్ ఉంటే ఎక్కువ యాంగిల్ ఉంటుంది, తక్కువ లెంత్ ఉంటే తక్కువ యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ
2x ఈ లెంత్ ఈక్వల్ కాబట్టి దీనికి ఎదురుగా దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్ 2x కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న యాంగిల్ కూడా 2x ఉండాలి. సో ఇక్కడ 2x. ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కూడా 2x అవ్వాలి, రైట్? సో ఇది 2x, ఇది 2x. ఇక్కడ చూడండి ఈ లైన్ ఈక్వల్. సో ఈ యాంగిల్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి 2x యాంగిల్ అనేది దీనికి ఈక్వల్. సో ఈ లైన్కి ఈక్వల్ అయినటువంటి యాంగిల్ ఏమవుతుంది? ఇది అవుతుంది. సో ఇది కూడా మనకు 2x అవ్వాలి. అంటే ఈ టోటల్ ఈ ట్రయాంగిల్లో బాటమ్ ట్రయాంగిల్లో చూస్తే మనకు x 2x 2x అంటే టోటల్ 5xకి ఈక్వల్. 5x అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? టోటల్ ఒక ట్రయాంగిల్లో మనకు 180 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి x is equal to 180/5. 5 3s are 5 6s are. సో x అనేది మనకు వాల్యూ 36 అవుతుంది. సారీ 36 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది అర్థం కాకపోతే ఈ క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ కూడా మరలా చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 243 ఇలా ఇచ్చారు ఈక్వేషన్. ఇది సింపుల్ అండి, సింపుల్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఐడియా ఉండుద్ది చూడండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ 3లలో ఉంది కాబట్టి సో మనం 243ని 3/5గా రాయొచ్చు. సో 3/5 మీద ఆల్రెడీ మనకి x ఉంది, ఓకే? సో ఇది అలా ఉంచండి. సో ఈ 81ని 3/4 రాయొచ్చు బై 5 ఆల్రెడీ ఉంది 5. సో ఈ టోటల్ మీద -3 ఉంది, ఓకేనా? సో ఇక్కడ మరలా 3/5 అలానే కామన్ నార్మల్గానే ఉంచండి. క్యూబ్ ఉంది అండ్ 3/-1 ఉంది ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చారు, 3/0. సో ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో 3/5x ఇవి రెండు బ్రాకెట్ ఉన్నప్పుడు ఇంటూ అవుతుంది, బ్రాకెట్ లేకపోతే పవర్. and 3/-1 is equal to 3/0. సో నెక్స్ట్ సింప్లిఫై చేద్దాం. ఈ 5/-3 ఇక్కడ ఉంది, 5/3 ఉంది. ఇది పైకి వెళ్తే ఇది మనకు క్యాన్సిల్ అవుతుంది. అండ్ పైన చూడండి, పైన మైనస్లు ఉన్నన్ని మనం బాటమ్స్కి తీసుకొచ్చేద్దాం, ప్లస్లన్నీ పైన ఉంచేద్దాం. సో 3/-2 ఇక్కడ 3/-1 ఇక్కడ 3/-12 అంటే 3/-13 అంటే బాటంలో వస్తే 3/13 అవుతుంది. పైన మనకి ఏమేమి ఉంటాయి? 3/5x ఉంది, 3/3 ఉంది. సో 3/5x + 3 రాయొచ్చు, ఎందుకు? బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ అనేది యాడ్ అవుతాయి. సో 3/0. సో మనకు బాటంలో 3/13 ఉంది అండ్ న్యూమరేటర్లో 3/5x + 3 ఉంది కాబట్టి నెట్ వేద్దాం. 3/5x + 3 అండ్ దీన్ని పైకి న్యూమరేటర్లోకి తీసుకొస్తే 3/-13 ఈజ్ ఈక్వల్ టు 3/0. సో 3/5x - 10 ఈజ్ ఈక్వల్ టు 3/0. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ అనేది ఈక్వల్ అవుతాయి. సో 5x = 10, x = 2. ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 32 సెంటీమీటర్, 16 సెంటీమీటర్ అండ్ 8 సెంటీమీటర్ కొలతలు కలిగినటువంటి లోహపు దీర్ఘఘనమును కరిగించి 8 సెంటీమీటర్ భుజము గల సమఘనమును పోయగా వచ్చు సమఘనముల సంఖ్య. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ముందుగా చేసే మిస్టేక్, రెండిటి యొక్క వాల్యూమ్స్ ఘన పరిమాణాలను ముందే మనం క్యాలిక్యులేట్ చేసేసి ఆ తర్వాత క్యాన్సిలేషన్ చేస్తాం. సో ఆ మిస్టేక్ని అవాయిడ్ చేయండి. మనకు టోటల్గా ఒక దీర్ఘఘనం క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుగొనాలంటే LBH అంటే లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. సో
ఇది టోటల్ ఘన పరిమాణము. అండ్ మనం 8 సెంటీమీటర్ సైడ్ ఉన్నటువంటి ఒక క్యూబ్ని తీసుకుంటే, అంటే 3 సైడ్స్ సేమ్ ఉంటుంది కాబట్టి దాని యొక్క వాల్యూమ్ 8 × 8 × 8. సో ఇలాంటి క్యూబ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అదే వాల్యూమ్తో అనేది క్వశ్చన్ కాబట్టి ఇలా రాసుకొని డైరెక్ట్ డివైడెడ్ బై చేసుకోవడం బెటర్. సో 8 1s are 8 2s are 8 1s are 8 1s are 2 1s are 2 4s are 4 1s are 4 8s are. సో మనకు 8 క్యూబ్స్ ఫామ్ అవుతాయి విత్ ద సైడ్ 8. నెక్స్ట్ క్వశ్చన్. సో 28 క్యూబ్ ప్లస్ -15 క్యూబ్ ప్లస్ -13 క్యూబ్ యొక్క విలువ. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు జనరల్గా మనం చేసేది 28 ఇంటూ, అంటే తెలియనప్పుడు ఏ ఫార్ములా తెలియకపోతే 28 × 28 × 28 ఇలా చేస్తాం దీని వాల్యూ. తర్వాత -15 × -15 చేస్తాం. అలాగే -13 × -13 ఇలా చేసి ఆ వాల్యూస్ ఈ వచ్చిన వాల్యూలో నుంచి ఈ రెండింటిని తీసేస్తాం. ఎందుకంటే ఆడ్ నెంబర్ ఆఫ్ మైనస్లు ఉంది కాబట్టి సో ఆడే వస్తుంది 2, ఈ రెండింటిని తీసేస్తాం. ఇలా చేస్తే చాలా లెంతీ ప్రొసీజరు, బట్ తెలియనప్పుడు ఆప్షన్ లేనప్పుడు ఆ అప్రోచ్లోకి వెళ్ళడమే. బట్ మనకు కనుక ఆల్జీబ్రాలో ఉన్నటువంటి ఐడెంటిటీస్ ఉన్నాయి కదండి, ఫార్ములాస్, అవి కనుక మనకు తెలిస్తే చాలా ఈజీ క్వశ్చన్ చేయడం. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ minus 3abc is equal to half a plus b plus c into ఇక్కడ రాస్తున్నాను into a minus b whole square plus b minus c whole square plus c minus a whole square. సో ఇది ఫార్ములా. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఇక్కడ 28 -15 -13 ఈ టోటల్ సమ్ మనం చేస్తే ఏమవుతుంది, a ప్లస్ b ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా a ప్లస్ b ప్లస్ c యాడ్ చేస్తే 0 అయితే ఈ టోటల్ టర్మ్ మనకు 0 అవుతుంది. ఇది 0 అయిందంటే ఇది ఇంటూ అవుతుంది కాబట్టి టోటల్ ఎక్స్ప్రెషన్ 0 అయిపోతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. రైట్, మనల్ని అడిగింది ఏంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ కనుక్కోమన్నారు. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే 3abcకి. సో మనం 3 × a × b × c చేసేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది. ఒకవేళ a = b = c ఈ 3 అయినా కూడా సేమ్ కండిషన్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, a - b, b - c, c - a, ab అన్నీ ఈక్వల్ అయినప్పుడు ఇది 0, ఇక్కడ 0, ఇక్కడ 0, అన్నీ 0 అయినప్పుడు ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ 0 అవుతుంది. ఈ టోటల్ 0 అయిందంటే ఆటోమేటిక్ ఇంటూ అవుతుంది కాబట్టి ఇదంతా 0 అవుతుంది మరలా. సో ఈక్వల్ టు కండిషన్ వస్తుంది, సేమ్ ఇదే ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. అప్పుడు కూడా 3abc చేస్తే చాలు. ఈ 2 కండిషన్లు గుర్తుపెట్టుకోండి. మనకు ఇచ్చినటువంటి క్వశ్చను 28 ప్లస్ -15 -13 యాడ్ చేస్తే టోటల్ 0 అవుతుంది. ఫస్ట్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇది ఓకే. కొన్నిసార్లు సేమ్ వాల్యూ ఇచ్చేస్తారు. సేమ్ వాల్యూలు ఇచ్చినప్పుడు కూడా ఇదే కండిషన్ అప్లై చేయండి 3abc. ఇప్పుడు చూడండి, మనకు 3abc కనుక్కుంటే చాలు. 3 a ఎంత 28, b ఎంత 15, c ఎంత 13. ఇక్కడ మళ్ళీ ఏబీసీలు మైనస్లో ఉంది, బీసీలు 2 మైనస్లో ఉన్నాయి కాదండి. ఇక్కడ బీసీ వాల్యూలు అనేది మైనస్లో ఉంది ప్లస్లో ఉందని కాదు. చూడండి ఇక్కడ మైనస్లో ఉందా, చూడండి మైనస్లో ఉన్నాయి. సో అవి కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకనంటే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోయింది కాబట్టి మీకు ఆన్సర్ ఇది వస్తుంది. కొన్నిసార్లు ఒకే నెంబర్ ఉంది, ఈ రెండింటిని మనం సపోజ్ ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఒక వాల్యూ వచ్చి థర్డ్ నెంబర్కి ఈక్వల్ అయి ఉంటే అప్పుడు మనకు ఆన్సర్ మైనస్లో వస్తుంది. కాబట్టి ఈ మైనస్లో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకు నేను ఆల్రెడీ మైనస్, ఇక్కడ కూడా మైనస్, కాబట్టి
ఈవెన్ నెంబర్ ఆఫ్ మైనస్లు ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది వాల్యూ ప్లస్ అయిపోతుంది టోటల్ రిజల్టెంట్. సో దీన్ని సాల్వ్ చేస్తే దీన్ని ఈజీగానే చేసుకోవచ్చు. ఇది సాల్వ్ చేయండి. 3 5 15 45, 45తో తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఇది చాలా ఈజీ, ఎందుకంటే మనము ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ అని ఇదంతా చేసే దానికన్నా మనకు సింపుల్గా ఈ మూడింటిని మల్టిప్లై చేయడం ఈజీ. సో ఈ ఆన్సర్ వచ్చేస్తుందండి మనకు. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో పటంలో ఏబి మరియు సిడి బిందువులు ఓ వద్ద ఖండించుకున్నవి. అయితే చూడండి ఈ ఫిగరు, ఇవి రెండు స్ట్రైట్ లైన్స్. సో ఈ స్ట్రైట్ లైన్స్ ఏ బి ఉంది, ఇక్కడ అనే ఓ దగ్గర పాయింట్ దగ్గర ఖండించుకుంది. సో సి డి ఇలా ఉంది. అయితే మనకు బిఓసి యాంగిల్ బిఓసి ఈ సైడ్ కాబట్టి ఈ యాంగిల్ ఈజ్ టు సిఓఏ కాబట్టి ఈ యాంగిల్ అంటే ఈ రెండింటి యొక్క రేషియో ఇచ్చేది. ఇది 7 పార్ట్స్ ఉంటే ఇది 5 పార్ట్స్ ఉంటుంది యాంగిల్. సో మనకి ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి స్ట్రైట్ లైన్ మీద ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది టోటల్గా 180. సో 180 డిగ్రీస్ని మనం ఫస్ట్ 12 పార్ట్స్ చేసుకోగలిగితే మనకు ఈచ్ పార్ట్ వచ్చేస్తుంది. సో 6 2s are 6 30s, 2 1s are 2 15s. ఈచ్ పార్ట్ 15 డిగ్రీస్ అయితే మనకు యాంగిల్స్ చూడండి, 7 పార్ట్స్ ఉండేది 105 డిగ్రీస్ అండ్ 5 పార్ట్స్ ఉండేది 75. సో చూసుకునేటప్పుడు మనం పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టండి. సో రివర్స్లో కొన్నిసార్లు ఆప్షన్ ఇచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణంలో ఒకటి రెండవ దానికి రెట్టింపు కన్నా 30 తక్కువ. అంటే ఫస్ట్ పారలోగ్రామ్ తీసుకోండి. సమాంతర చతుర్భుజం, ఇది సమాంతర చతుర్భుజం. ఇప్పుడు సపోజ్ ఒక యాంగిల్, ఇది మనం చిన్నది పెట్టుకుందాం, ఎందుకంటే చిన్నది ఇక్కడ పెట్టేసి పెద్దది ఇక్కడ పెడితే కరెక్ట్ కాదు కాబట్టి. సో ఎక్స్ అంటే దీని యొక్క రెట్టింపు కన్నా 30 తక్కువ, అంటే దీని యొక్క సపోజ్ x - 30 ఉంది అని చెప్పి ఇక్కడ అర్థం. ఇది ఒకవేళ మనకు చిన్న యాంగిల్ అనేది x డిగ్రీస్ ఉంటే ఈ x డిగ్రీస్ కన్నా దీని యొక్క రెట్టింపు కన్నా ఇక్కడ ఉండేటువంటి యాంగిల్ 30 తక్కువ ఉంటుందని చెప్పారు. అయితే మనకు సమాంతర చతుర్భుజం ఏ రెండు కోణాలు తీసుకున్నా అడ్జసెంట్ అంటే ఆసన్న కోణాలు తీసుకుంటే పక్క ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తీసుకున్న ఆసన భుజాలు రెండు వాటి యొక్క సమ్ 180కి ఈక్వల్ అవుతుంది. అలాంటప్పుడు x + 2x - 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180కి మనకి ఈక్వల్. సో 3x ఈజ్ ఈక్వల్ టు 210, x ఈజ్ ఈక్వల్ టు 770. మనకు అయిన అందులో పెద్ద కోణం అన్నారు, వీటిలో పెద్ద కోణం ఎంత కనుక్కోనండి. x 70 కాబట్టి 2x చేయండి, 2x - 30 కనుక్కుందాం. ఎలాగో x వచ్చింది కాబట్టి ఏది పెద్దదో మనకు తెలియదు కదా. సో 70 is 140, 140 నుంచి 30 పోతే 110 డిగ్రీస్. సో పెద్ద కోణం 110. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి ఏబిసిడి దీర్ఘచతురస్రంగా ఇచ్చారు. సో ఏబిసిడి AB వచ్చేసి x + 3 అండ్ BC వచ్చేసి x - 3. ఇది x - 3 ఉందంటే ఇది కూడా మనకు x - 3 ఉంటుంది. అండ్ ఇది AB x + 3 కాబట్టి DC కూడా x + 3నే ఉంటుంది. అండ్ రెక్టాంగిల్లో మెయిన్ పాయింట్ ఇది మన రెక్టాంగిల్. సో ఈ బేస్ అనేది కామన్గా ఉంచేసి దాని ఆపోజిట్ సైడ్ మీద ఏ పాయింట్ నుంచి తీసుకున్నా ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తే వాటన్నిటి యొక్క ఏరియాస్ సేమ్ ఉంటుంది. సో ఎక్కడ తీసుకున్నా సరే, ఈవెన్ డయాగోనల్ తీసుకున్నా ఆ ట్రయాంగిల్ సేమ్ హాఫ్ ఉంటుంది. ఎందుకని? అన్నిటికీ కామన్ బేస్ అనేది కామన్గా ఉంటుంది, హైట్ కూడా అన్నిటికీ కామన్గా ఉంటాయి. కాబట్టి ట్రయాంగిల్
యొక్క హాఫ్ బేస్ ఇంటూ హైట్ అనే కాన్సెప్ట్ ప్రకారం ఇది కరెక్ట్ రెక్టాంగిల్ అనేది హాఫ్గా డివైడ్ అవుతుంది అండ్ సేమ్ ఉంటుంది. ఏ ట్రయాంగిల్ తీసుకున్న దాని యొక్క ఏరియా అనేది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకైతే ఈ ప్రాబ్లంలో వీటి యొక్క పెరిమీటర్ ఇచ్చారు. హింట్ పెరిమీటర్ టోటల్ 44 కాబట్టి మనం ఇక్కడ +3 +3 -3 అవుతుంది కాబట్టి అవి 4 క్యాన్సిల్ అయిపోతాయి. సో 4x ఈజ్ ఈక్వల్ టు 44. సో x ఈజ్ ఈక్వల్ టు 11. సో మనకి x వచ్చేసింది. అయితే షేడ్ చేసినటువంటి ఏరియా, షేడ్ చేసిన ఏరియా అన్నారు. సో మిడ్ పాయింట్ తీసుకోండి ఇక్కడికి. షేడ్ చేసిన ఏరియా మనకు ఈ ఏరియా అనేది హాఫ్ ఉంటుందంటే రిమైనింగ్ పోర్షన్ హాఫ్ ఉంటుందనే కదా. సో ఇది షేడ్ చేయకపోయినా కానీ ఈ ఏరియా మనకు ఎలాగో కనుక్కోవడం తెలుస్తుంది కాబట్టి టోటల్ రెక్టాంగిల్ని హాఫ్ అవుతుంది కాబట్టి హాఫ్ ఏరియా రిమైనింగ్ మిగిలిపోతుంది. మనకి x తెలుసు కాబట్టి లెంత్ బ్రెడ్త్ వేసుకోండి. సో ఈ రెక్టాంగిల్ యొక్క ఫస్ట్ లెంత్ వచ్చేసి x+3 కాబట్టి ఇది 14, x-3 కాబట్టి ఇది 8. ఈ రెండింటిలో నుంచి మనకు హాఫ్ కావాల్సింది. ఎందుకని షేడెడ్ రీజన్ మాత్రమే అడిగారు కాబట్టి షేడెడ్ రీజన్ ఏది 5 పోర్షన్, ఈ పోర్షన్ ఇచ్చారు. బట్ మనం లోపల పోర్షన్ కొనుక్కునేసి హాఫ్ చేసినా సరిపోతుంది. అదే మనం అది కనుక్కున్న డైరెక్ట్గా లోపల పోర్షన్ కొనుక్కున్నా కానీ అది దానికి ఈక్వల్ అవుతుంది కాబట్టి సరిపోతుంది. సో 14 × 8 టోటల్ రెక్టాంగిల్ ఏరియా వస్తుంది /2. ఇదే ట్రయాంగిల్ యొక్క ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. 2 1 జా 2 4 జా 14 4 జా సో 56 వస్తుంది. దీని యొక్క వైశాల్యం, ఆ షేడెడ్ రీజన్ యొక్క వైశాల్యం వచ్చేసి ఈ టోటల్ పోర్షన్ వచ్చేసి 56. థ్యాంక్ యూ.